దేవుడు ఆత్మ కనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించువారని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనందరం ఇప్పుడు మొదటి పాటగా నా ప్రాణమా సన్నతించుమా అనే పాట పాడుకుందాం. 103వ దావీదు కీర్తనలో ఉన్నట్లుగా దావీదు మహారాజు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన నా మేళ్లలో దేనిని మరువకము అని చెప్తున్నాడు. మనం ఎక్కడ కూడా దేవుని చేసిన మేళ్లను మర్చిపోకుండా మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఇప్పుడు నా ప్రాణమా సన్నతించుమా అనే పాటలు పాడుతున్నాం. Thank you.
పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును అంతరంగ సమస్తమా సన్నుతించుమా అంతరంగ సమస్తమా సన్నుతించుమా నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును యెహోవా నామమును పరిశుద్ధ నామమును మనం ఇప్పుడు రెండవ పాటగా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరేతు వాడు నన్ను విడిచిపోకయా అనే పాట పాడుకుందాము. ఈ లోకమంతా మనల్ని విడిచిపెట్టినా కానీ దేవుడు మమ్మల్ని ఎప్పుడు విడువని దేవుడుగా ఉన్నాడు. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీ హృదయం అంతటితో మనం ఈ పాట పాడుకుందామండి. లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీకు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీకు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడుమవా, కుంటివాడినయ్యా నా తోడు నడుమవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. నీకు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి
దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. లోకమంతా చూచి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరదీసినా, లోకమంతా చూచి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరదీసినా, ఒంటరి అయ్యా నా తోడు నిలువవా, ఒంటరిని అయ్యా నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. తల్లి మరచిపోయినా తండ్రి విడిచిపోయినా తల్లి వలె తండ్రి వలె లాలించే దేవుడు మనకు ఉండగా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. హృదయమంతటితో మనం దేవుడిని ఆరాధిద్దాం. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, తల్లి తండ్రి నీవై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమందరం లేచి నిల్చుందాం చివరి పాటగా. చివరి పాటగా మనందరం హృదయం అంతటితో ఎడబాయని నీ కృప నన్ను విడువది అన్నట్టుగా అనే పాట పాడుకుందాం. ఆయన కృప మనల్ని ఎన్నడూ విడిచిపోదిగా ఉంటుంది. యేసయ్య ప్రేమానురాగం మనల్ని ఎప్పుడు కాచేదిగా ఉంటుంది. ఆయన కృప నిరంతరం ఉంటుంది. కృప వెంబడి కృపతో మనల్ని ఇప్పటి వరకు బలపరుస్తున్నాడు మన దేవుడు. హృదయమంతటితో ఎడబాయని నీ కృప అనే పాటను ప్రతి ఒక్కరం చప్పట్లతో పాడుకుందాం.
యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా లోయల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు, ఇంకా ఈ జీవితం వ్యర్థం అనుకున్నప్పుడు ఆయన తోడుగా ఉంటాడు. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటంలో మనకి ఎన్నో శోధనలు ఎదురైనా కానీ, విశ్వాసంలో సడలిపోయినా కానీ, నీతి వ్యర్థం అనుకున్నా కానీ, దీర్ఘశాంతం గల దేవుడైన మన దేవుడు చేయి విడువకు నడిపించారు. హృదయం అంతటితో ఈ పాటలు పాడుతున్నాం. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశయాల జడిలో సడలికి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు లోకాశయాల జడిలో సడలికి విశ్వాసములో. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఆయన సేవలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ మన బలము అయితే చూసుకొని మనం నిరాశ చెందుతాం, కానీ ఆయన ఇచ్చిన బలం చేత ఈ భారమైన సేవలు చేయలేమనుకున్నప్పుడు యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా ఉండి తన అనుభవాలతో మనల్ని ఎంతగానో బలపరుస్తూ వచ్చాడు. ఈ బలం చేత మమ్మల్ని బలపరిచే ప్రభు నీ హృదయం అంతటితో ఈ కీర్తన పాడుకుంటాం. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైన
ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మన దేవుని మనం కీర్తన ద్వారా దేవుని కీర్తించాము, కొనియాడాము. కొద్ది నిమిషాలు కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి మరి యొక్క సాయంకాలపు ఆరాధన దేవునికి ఒక నైవేద్యం వలె ఆయన సన్నిధికి చేరే విధంగా ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. మరి మనం పాటలు పాడుతున్నప్పుడు మరి లిడియా చెప్పిన కొన్ని సంగతులను బట్టి దేవుడు మరి ఎన్నో విషయాల్లో మనల్ని ఆదుకున్నాడు. ఈవెన్ కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము. మరి సమయంలో 1 నిమిషాలు దేవుని స్తుతించి మనం పరిచిన తరువాత then we will all sing thank you Jesus for us, and then Sister Lydia will close with a short prayer, and I will be sharing the word of God, and then she will pray for the word of God that will be delivered. మరి ఒక సమయంలో ఏవో ప్రమాణం ఉండకుండా 1 నిమిషాలు దేవుని స్తుతించి మనం పరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవా మీకు స్తోత్రములు, రాజాది రాజా మీకు స్తోత్రములు, దేవాది దేవా మీకు స్తోత్రములు, తరాలు మారిన యుగాలు మారిన దేవా మీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మీకు స్తోత్రాలు. అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవా మీకు స్తోత్రాలు. నాయన యోర్దాను నదిని ఏకరాశికి నిలిచిన దేవా మీకు స్తోత్రాలు. ప్రభా తనుగునైనా అగ్నిగుండం 7 చేపట్టినప్పటికీ కూడా అగ్ని వాసనైనా లేకుండా షడ్రక్ మెషక్ అబేద్నెగోను కాపాడిన దేవా మీకు స్తోత్రాలు. ప్రభా తండ్రి ఇదిగోనైనా ఎడబాయని నీ కృప. మరి జాషువా 1:9 says మరి ప్రభా తండ్రి నైనా మరి నిన్ను విడువును ఎడబాయను. మరి మీరు మోషేకి తోడుగా ఉన్నారు, తర్వాత మరి జాషువాకు తోడుగా ఉన్నారు. మరి జాషువా అంటున్నాడు కదా, మరి మీరు ధర్మశాస్త్రాన్ని తిరిగిన మీరు మరి అన్ని దేవతల్ని ఆరాధిస్తున్నారు. మీరు ఏ దేవతలను ఆరాధిస్తారో, ఏ దేవుళ్ళని ఆరాధిస్తారో, బట్ నేను నా కుటుంబము యెహోవాను ఆరాధించడము. మీ అండ్ మై ఫ్యామిలీ వి విల్ సర్వ్ ద లార్డ్ అని చెప్పి యెహోషువ అంటున్నాడు. ఈ యొక్క సమయంలో దేవుడు మీ పట్ల చేసిన మేలుని జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ యొక్క సమయంలో మరి థ్యాంక్ యూ జీసస్ అన్న కోరస్ పాడుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. Thank you, Jesus. 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 Thank you, Jesus.
పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం, పరమా తండ్రి నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Now request us to lead us in prayer. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన ఆయన, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది స్థితులు స్తోత్రాలు ప్రభువా. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, మీకు వందనాలు నాయనా. స్వేచ్ఛగా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రభువా. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని చెప్పారు నాయనా. మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది స్థుతులు ప్రభువా. ఇప్పటి వరకు పాటల్లో మీరు మాకు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు నాయనా. కృప వెంబడి కృపతో మమ్మల్ని బలపరుస్తున్న దేవుడు ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబానని చెప్పిన దేవుడు ప్రభువా నాయన, మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు నాయన. అలాగే ప్రభువా తండ్రి, ఇప్పుడు నరేష్ అన్న వాక్యం చెప్పబోతుండగా తండ్రి నాయన నీ శిలువ చాటున మరుగుపరిచి రెండింతల ఆత్మతో నింపండి. వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. ఎక్కడ ఎవరు ఖాళీగా వెళ్లకుండా ప్రభా, హృదయం అంతా ప్రభా నాయన మీ వాక్యాన్ని నింపుకొని వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి. మా ముందున్న సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. Amen. Please be seated.